సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, మార్కెట్లలో అప్పుడప్పుడు కొంత విచిత్రమైన సినారియో కనిపిస్తుంటుంది. ఎలా ఉంటుందంటే మార్కెట్లు పడడమేమో ఎక్కువ పాయింట్లు పడతాయి, మార్కెట్లు పెరగడమేమో తక్కువ పాయింట్లు పెరుగుతుంటాయి. సో అయితే లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి, అంటే కోవిడ్ తర్వాత నుంచి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ విపరీతంగా పెరిగింది. ఆ 2020, 21, 22లో విపరీతంగా మార్కెట్లోకి వచ్చేసారు. ఆ డిమాట్ అకౌంట్లు ఏవో 20-25 కోట్ల వరకు వచ్చేసేసాయి కదా. కానీ లాస్ట్ ఒక 12 to 14 monthsలో మార్కెట్లో వాలిటాలిటీ, మార్కెట్లో ఫాల్ అనేది ఏ రేంజ్లో ఉందో చూసేసాం. అంటే 85,000, 80,000 చూసిన మార్కెట్లు లాస్ట్ 14 months బ్యాక్, 12 months బ్యాక్ 70,000కి వెళ్ళిపోయినాయి ఆల్మోస్ట్. సో అంటే ఎందుకు మార్కెట్లలో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుందంటారు అసలు? ఇది యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ మీద అవగాహన పెరిగింది. అంటే ఒక టైంలో ఏంటంటే ఎవరికైతే ప్యాషన్ ఉండేదో, ఒక ఈక్విటీ మార్కెట్ మీద ప్యాషన్ ఉంది, నేను తెలుసుకుందాం, దీని గురించి అవగాహన పెంచుకుందాం అన్నవాడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే 2021 మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత ఒకసారి బుల్ రన్ వచ్చిందో, 2014 నుంచి కూడా మార్కెట్ ఎప్పుడు పడలేదండి. ఎప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే వచ్చింది. 2014 నుంచి కూడా ఆ ర్యాలీని చూసి, ఆ రిటర్న్స్ చూసి చాలా మంది డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే టీచర్లు కానివ్వండి, ఎస్పెషల్లీ అయితే రకరకాల అందరూ అన్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళందరూ కూడా మార్కెట్లోకి రావడం జరిగింది. కానీ వీళ్ళెవరికి ఒక పూర్తి అవగాహన లేదు మార్కెట్ అలా బిహేవ్ చేస్తుంది అనేది. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్స్ చెప్తానండి, ఎందుకంటే సామాన్యులకు అర్థం కావాలి కాబట్టి. ఒక 5 floor అపార్ట్మెంట్ తీసుకోండి. ఆ 5 floor అపార్ట్మెంట్లో మనకి లిఫ్ట్ లేదు, కరెంట్ పోయిందో లేదా లిఫ్ట్ పాడైపోయిందో, మీరేమో 5వ అంతస్తుకి వెళ్ళాలి. మీరు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5వ అంతస్తుకి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? మనం ఎక్కి ఆగుతాం, ఫస్ట్ ఫ్లోర్లో ఆగుతాం, సెకండ్ ఫ్లోర్ ఎక్కి కొంచెం విధంగా ఆగుతాం, థర్డ్ ఫ్లోర్ ఎక్కగా కొంచెం ఎక్స్ట్రా ఆగుతాం. సో ఆగి వెళ్తాం. 5th ఫ్లోర్కి వెళ్ళడానికి ఒక పావుగంట పట్టొచ్చు ఈజీగా, ఒక 45 ఏళ్ళ మనిషికి. అది దిగాల్సి వస్తే 5 నిమిషాలు దిగిపోతాం. మంచి ఎగ్జాంపుల్. మార్కెట్ అలాగే ఉంటుందండి. ఒక లేమెన్ కూడా అర్థం కావాలి అంటే మార్కెట్ పరిస్థితి ఏంటంటే 5 floor అపార్ట్మెంట్, ఎక్కడప్పుడు నిదానంగానే ఎక్కుతాం, దిగడప్పుడు ఫాస్ట్గా దిగుతాం. ఫ్లోర్ ఎక్కాలి, కాసేపు ఆయాసంగా ఉంటుంది, ఆగాలి, మళ్ళీ ఎక్కాలి, ఎక్కాలి, మళ్ళీ కాళ్ళు చేతులు సర్దుబాటు చేసుకోవాలి. అలా ఎక్కుతుంటే టైం పడుతుంది. దిగడానికి వస్తే అవసరం లేదు, దిగచ్చు. మార్కెట్ కూడా అంతే, పెరగడం బాగా స్లోగా పెరుగుతుంది, పట్టమట్టుకు జల్లుబడదు. అది ఎందుకు దొరుకుతుంది నేను చెప్తా. మీకు ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తానండి. యాక్చువల్ మనం రీసెంట్గా సినిమాకి వెళ్ళాను నేను, మా అమ్మాయి కూడా వచ్చింది. ఆంధ్ర వాళ్ళ కింగ్ ఏదో వచ్చింది, ఆంధ్ర కింగ్. అయితే అందులో మేము హాల్కి 10 minutes ముందే వెళ్తాం, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ దగ్గర చూడాలి. కరెంట్ పోతే మనం సీట్ ఎత్తుకోవడం కష్టం, అక్కడ అదో ఇబ్బంది ఉంటుంది. లైట్ ఆపేస్తే మనం కష్టం, సెల్ ఫోన్ లైట్ వేసుకొని సీట్ ఎత్తుకోవాలి, కాలు తగులుతుంటాయి, తిట్టేవాడు తిడతాడు. సరే మేము కొంచెం ముందుగానే వెళ్తాం. సరే ముందుకు వెళ్ళి మేము కూర్చుంటే ఇంకా సీట్ ఆక్యుపై కాల, హాల్లో 10 మంది వచ్చాం అంతే. మెల్లమెల్లగా ఈవెన్ మనకేంటంటే కొంతమంది పేర్లు పడిపోయాక వస్తారు, కొంతమంది ఫస్ట్ సాంగ్ అయిపోయాక వస్తారు, లేటెడ్గా వస్తారు. చూస్తే మీకు ఇంటర్వెల్ కల్లా చూస్తే హాల్ అంతా నిండిపోయి ఉంటుంది. అది ఎంతమంది వచ్చారా మనం తెలియదు, చీకట్లో చూడలేదు. మన బిఫోర్ స్టార్ట్ చేసే ముందు అయితే 10 మంది ఉంటాం హాల్లీ. సో అంతమంది మనం వచ్చారు. సో వాళ్ళు ఒక అరగంట పట్టింది అందరూ రావడానికి లోపల. అది మీరు సినిమా అయిపోయాక ఎగ్జిట్ అయిపోయాక చూడండి, 5 minutes హాల్ అంతా ఖాళీ అయిపోతుంది, అందరూ గుంపుడేస్తారు, మెండోర్ దగ్గర వెళ్ళిపోతారు. సో ఇట్లా న్యాచురల్గా ఏంటంటే మార్కెట్లో మేము చెప్తాను, వాస్తవంగా మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. 2021లో మార్కెట్ బాగుంది, ఫ్లరిష్గా ఉంది, రిటర్న్స్ బాగా వస్తున్నాయని ఒక 100 మంది వచ్చారు అనుకుందాం. 2002లో కూడా 200 మంది వచ్చారు, 2004లో కూడా 300 మంది వచ్చారు, 2005లో సరికి 600 మెంబర్స్ వచ్చారు. సో మీకు ఇయర్ ఆన్ ఇయర్ ఒక ఇయర్ 100, ఒక ఇయర్ 200, ఒక ఇయర్ 300 అలా పెరుగుతూ ఉంటే దగ్గర మీకు 2024 ఎండింగ్ కల్లా 1000 మంది వచ్చారు అనుకుందాం. మార్కెట్ పడినప్పుడు ఈ 1000 మంది వెళ్ళిపోతారు ఒకసారి, అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఎవరు ఆగరు. 1 లక్ష పెట్టిన వాడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకుంటాడు, కోటపులు పెట్టినవాడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకుంటారు. ఎప్పుడైతే డిఫరెంట్ ఇయర్స్లో వచ్చారో వాళ్ళందరూ రావడానికి 6 ఏళ్ళు పట్టింది. సో వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, అంతే కదండి. ఎప్పుడైతే క్లయింట్స్ ఇన్వెస్టర్స్ వస్తుంటారో ఆ ఇయర్ ఆన్ ఇయర్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పానిక్ సిచ్యువేషన్ వచ్చింది మార్కెట్లో, రష్యన్ అన్నారు, ట్రేడ్ వార్ అన్నారు, ఎలక్షన్స్ అన్నారు, రీజన్ ఏదన్నా కానివ్వండి, ఎంత మంది వచ్చారో అంతమంది ఒక్కసారి వెళ్ళిపోతాం అనుకుంటారు, ఒక్కసారిగా.
సో ఎప్పుడు మళ్ళీ ఏమవుతుందో, నెక్స్ట్ మార్కెట్ ఉంటుందో ఉండదో, అంటే అప్పటిదాకా వచ్చిన రిటర్న్స్ గురించి ఆలోచించరు కొద్ది గొప్ప. కొంతమందికి ఏదో 10% వచ్చి ఉంటుంది, కొంతమంది 50% వచ్చి ఉంటుంది, కొంతమంది ఏం రాకుండా నిల్లు ఉంటారు. స్టే చేయరు, జీరోలో పర్వాలేదు బయటకు వెళ్ళిపోదాం, ప్రిన్సిపల్ కూడా పోతుందేమో లేకపోతే అన్న భయంతో ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ రాగానే వర్ష పెట్టి అందరూ ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటారు. ఎప్పుడైతే మార్కెట్ లో ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారో మార్కెట్ దంతం పడిపోతుందండి. ఇది మెయిన్ రీజన్. సో కాబట్టి ఎవరైతే స్టే ఇన్వెస్టెడ్ అంటాం మేము, మీరు కనుక 10 years హారిజన్ పెట్టుకొని, అందుకే చాలా మంది అడ్వైజర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానీ చెప్పేది ఏంటంటే, మొత్తుకునేది ఏంటంటే ఒక గోల్ ఓరియంటెడ్ తో రండి. ఓకే వచ్చామా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసామా కాకుండా ఒక గోల్ ఓరియంటెడ్ తో వస్తే ప్రాపర్ గా, ఓకే నాకు ఒక 10 crores కావాలి, 15 crores కావాలి, ఒక రీజనబుల్ అమౌంట్ పెట్టుకొని ఒక లాంగ్ టర్మ్ గోల్ కోసం వాళ్ళ పిల్లల చదువు కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, లేదంటే వాళ్ళ సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం కావచ్చు, ఇట్లాంటి గోల్స్ ఏవైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయో అట్లా గోల్ ఓరియంటెడ్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి బైపీసీ గ్రూప్ ఒక 2 లక్షల మంది తీసుకుంటారు. సో 2 లక్షల మంది బైపీసీ గ్రూప్ తీసుకున్నా అందులో డాక్టర్లు అయ్యేది 2000 మందే. సో కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లో నిజంగా ఎస్ఐపిల ద్వారా కానివ్వండి, పిఎంఎస్ ద్వారా కానివ్వండి, ఏఎఫ్ఐ ఎస్ఐఫ్ ద్వారా కానివ్వండి, కోర్టీసులు ఎవరైనా అయ్యారంటే వాళ్ళ సంఖ్య చాలా మినిమంగానే ఉంటుందండి. రావడానికి అందరూ వస్తారు, కానీ ఒక్కొక్క టైంలో ఎగ్జిట్ అయిపోతుంటారు పానిక్ అయిపోయి. సో అలా అవ్వదని చెప్తుంటాం మేము. ఇది ఒక లేమన్ కూడా అర్థం కావాలని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. సో అలాంటి మార్కెట్ ఎందుకు పడుతుంది ఫాస్ట్ గా అంటే రీజన్ అది, చాలా మంది ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అని అనుకుంటారు. సో అది అందుకని మార్కెట్ బాగా ఫాస్ట్ గా పడుతుంది, పెరగడం స్లోగా పెరుగుతుంది. థ్యాంక్ యూ చక్రధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు కూడా మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది, బట్ ఎప్పుడైనా నన్ను నేను ప్రశ్నించుకుంటుంటాను. మార్కెట్ పెరగడమేమో చాలా స్లోగా పెరుగుతుంది, పడ్డమేమో ఒకే రోజు ఢమాల్ అంటుంది, ఆ రోజు బ్లడ్ బాత్ అంటాము, అదంతా ఇది అంటాము అని ఒక ఆలోచన ఉండేది. బట్ అలాంటి ఆలోచన ఏంటనే దానికి మీరు ఒక మంచి రియల్ టైం సినారీ ఇచ్చారు. సో మెట్లు ఎక్కేటప్పుడు ఎంత స్లోగా ఎక్కుతాము, అది మెట్లు దిగేటప్పుడు ఎంత ఫాస్ట్గా దిగుతాము, దాన్నే మార్కెట్లో కూడా అన్వయించుకోవాలంటూ కూడా చాలా చక్కని ఉదాహరణతో ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో మన ఆడియన్స్ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.